ఇక అవ్వ తిరిగి తిరిగి ఆస్తాను ఆకలి అయిపోయితే ఇక్కడ ఓటర్ ఉంది చాయ్ తాగుతా అన్నా ఒక చాయ్ వీడేంద్రో దుకాణం సామాన్ అంతా మీదేసుకొని తిరుగుతాడు. సామాన్ బాగానే తెస్తాను, కొనుక్కొస్తాను, అమ్ముతానవే. ఏ అమ్మటి అన్నా నీకున్నా నాకెందుకే పెట్టాను సామాన్ నిన్ననే తెచ్చిన. ఇవన్నీ తిరిగి అమ్మితే ఏ పడతే రోజుకు 1500 నుంచి 2000 వస్తాయి. 1500 నుంచి 2000 దాకానా? ఈయన పని మంచుకున్నది. ఈయన అడిగితే ఇటువంటి పని నాకు చూస్తాడో. ఎంతనన్నా చాయకు? 10 రూపాయలు. సామాన్ మొత్తం తెచ్చినా ఫేరలలో లేదుగా. మర్చిపోయింది అది, మళ్ళీ వేరేప్పుడు ఇట్లా తెచ్చుకుంటది. ఏమన్నా బిజినెస్ ఇది? నాకు ఇదే పని చూడమంట. బయట ఎంత ఇస్తారు నీకు? బయట నాకు 9 రూపాయలకి ఇస్తారే. నేను 8 రూపాయలకి ఇస్తాను, తీసుకో. అరే ఏంట్రీ అద్దన్నా, నేను తెచ్చుకుంటది. పట్టుకో, 7 రూపాయలకి ఇస్తా పోయా. సబ్బులకి అవసరం తీసుకో, తక్కువ రేటే ఇవి కూడా. ఉన్నాయి, అన్ని ఉన్నాయి. సరే బరేనా. ఓకే రైట్. ఏంది తమ్ముడు, అప్పటి నుంచి చూస్తాను నాయనకనే వస్తున్నావు. ఏమన్నా కొంటావేంది? మరి నీకేం కావాలి? అయ్యో పాపం, మూగోడు ఉన్నట్టున్నాడుగా. బట్టలు మంచిగానే ఉన్నాయి, మనిషి మంచిగానే ఉన్నాడు. ఆ దేవుడు ఎందుకో కిసొంటోళ్ళని మూగోని చెప్తాడు. ఇట్రా తమ్ముడు ఇట్రా. 100 రూపాయలు ఇస్తా, ఏమన్నా కొనుక్కొని తిను. ఏమన్నా కొనుక్కొని తిను. ఇంకో 100 అన్న కోట వస్తుంది. అంటే నువ్వు మూవని కాదా? ఎవడు చెప్పిండు నీకు నేను మూవ్ అన్నాని? అబ్బా దొంగ పడకావు. నా 100 రూపాయలు నాకు ఎట్టిస్తే ఆ మాట వచ్చి కూడా మాట రాను లెక్క ఇచ్చేట తలకాయని కూపుతున్నావు. అబ్బా సారీ అన్న, ఏమనుకోకు. ఇంత ముందు చాయ్ హోటల్ కాడ నువ్వు చెప్పింది నిజమేనా? చాయ్ హోటల్ కన్నా కదా అన్న, రోజుకు 1500 నుంచి 2000 దాకా వస్తా అన్నావు కదా, అది నిజమేనా? అగో డౌటా? డౌట్ ఏం లేదన్న, నాకు కూడా గిసొంటి పని ఉంటది, ఊర్లేమన్నా పుణ్యం ఉంటది. ఏంది నువ్వు చేస్తావా? ఈ పనికి సెట్ కాదు తమ్ముడు. అన్న నేను చేస్తాను, నాతో అవుతుంది. సెల్స్మెన్ అంటే ఆశమాసిన తమ్ముడు. దీనికి తెలివి ఉండాలి, తిరిగి అమ్మాలంటే ఓపిక ఉండాలి. అన్న నాకు తిరిగి అంత ఓపిక ఉంది, అమ్మాయి అంత తెలివి కూడా ఉంది, నాతో అవుతుంది అన్న. సరే ఒక పని చేద్దాం. ఏంటిదన్న? నా దగ్గర ఉన్న ప్రోడక్ట్ నీకు ఇస్తా, నువ్వు దాని దగ్గర ఎన్ని అమ్మకస్తావో దాన్ని బట్టి నేను నీకు జాబ్ ఇప్పిస్తా. సరే అన్న. సరేనా? ఫస్ట్ నువ్వు. నేనేమి ఇవ్వాలి? నీ ఆధార్ కార్డు, నీ పాన్ కార్డు నాకు ఫస్ట్ వాట్సాప్ చేయి. సరే.
అయినా గివెందుకైనా నీకు అరే నీకు ఇప్పుడు నా మెటీరియల్ ఇచ్చిన అనుకో, నీకు నువ్వు ఎత్తుకొని అటే పోతే దానికి పోలే జిమ్మదారి. ఎంత నమ్మకం లేదా ఇక నెంబర్ కొట్టు. ఆధార్ కార్డు పాన్ కార్డు. వచ్చాయన్న. ఇగో ఒక పని చేయి, ఇది మీ ఊరు కాబట్టి మీ ఊళ్ళో అమ్ముడు పోవు, ఎందుకంటే నేను తిరిగిన కదా, పక్క ఊరికి పోయి అమ్ముకరా పో. ఓకేనా? అదే ఊళ్ళో నేను హనుమాన్ టెంపుల్ కాడ ఉంటా. సరే అన్న. సరేనా? ఓకే రైట్. ఓ అక్క ఆగాగు. ఎవరిల్లు? అక్క ఇక ఈ బ్రష్లు అనుకో క్వాలిటీ మస్తు ఉంటాయి. ఒక్కరోజు తోమినాం అనుకో ఒక్కొక్కరోజు తోముకున్నా ఏం కాదు, పండ్లు మాత్రం నిగనిగలాడతాయి. కొనుక్కో ఇవి. గీ బ్రష్లా? గివి మా ఊరు దుకాణంలో కూడా ఉన్నాయి. దుకాణంలో దొరికేటి సెకండ్ క్వాలిటీ అక్క, ఇవి ఫస్ట్ క్వాలిటీ. నేను డైరెక్ట్ కంపెనీ నుంచే పట్టుకొని వస్తాను. కొనుక్కొని తోముకో. గా అజయ్ బ్రష్లు లేవా? ఇంకా అజయ్ విజయ్ బ్రష్ నీకెందుకు అక్క, ఆలీలేదో ఎట్లా పడైతుంది, మంచిగా ఉండదు. ఇది కొత్త బ్రష్, ఇది కొనుక్కో, ఇది నీదే అవుతుంది. ఇది కొనుక్కో, ఇది నీదే అవుతుంది. ఓ అన్న, నేను అనేది అజయ్ బ్రాండ్ బ్రష్లు ఉన్నాయా అని అడుగుతాన్నా. ఇక వేరే బ్రాండ్ లేవు కానీ ఇక షాంపూలు ఉన్నాయి, తీసుకో అక్క. ఇవి పెట్టుకున్నావు అనుకో నీకు హెయిర్ ఫాల్ ఉండదు, డాండ్రఫ్ ఉండదు, నీకు నెత్తులకు పెయిన్ కూడా రాదు. పెట్టుకో. ఇంకా నెలకు చానాడు పెరుగుతాయి ఇది పెట్టుకుంటే. నెలకు జానడా? గంతగానం పెరిగితే ఎట్లా? ఎక్కువ పెరిగితే ఏముంది అక్క, కడి వేసుకొని ఎండుకలకి అమ్ముకోవాలి. వాళ్ళ నీకు బోర్లు ఇస్తారు, ఆ బోర్లతో సైడ్ బిజినెస్ కూడా పెట్టుకోవచ్చు. నీ షాంపూలు వద్దు, ఆ సైడ్ బిజినెస్ వద్దు, నాకు గాజులు కావాలి. గాజులు ఉన్నాయా? గాజులా? లేవక్క. మరి చీరలు ఉన్నాయా? అక్క నా దగ్గర గాజులు ఉన్నాయి, చీరలు ఉన్నాయి. మరి మాకు కావాల్సినవి లేనప్పుడు గివి మాకెందుకు? సరే అక్క, మంచిది. ఓ అన్న ఆగాగు, మరి గా షాంపూ అని ఇచ్చిపో. షాంపులా? సరే. షాంపూ ఎంత కోటి? ₹1 కొట్టక. రూపాయి కోట? రూపాయికి 2 ఇవ్వవా? నువ్వైతే ఇస్తావా ₹2 2? నేనేమో నమ్మేదా అన్న? అమ్ముతే మా ఇత్తు నువ్వు. నువ్వు అంత ఆగమని చేయకక్క, నేను ఇయ్యవా? అయితే నువ్వు మా వాడకు అమ్మకు. అమ్ముతా, బరాబర్ అమ్ముతా. ఇవి ఆడేమన్నా నీదా? ఆగు, నీ సంగతి చెప్తా. అయ్యో అయ్యో, ఎవరన్నా రండి రండి, నన్ను కాపాడండి, ఈడెవడన్నా చేయబట్టుకొని గుంజుతాడు. పోసిన దుంపదే గింతకు తెగించినవా అని. అయ్యో అయ్యో, రండి 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 రండి. చిన్న తప్పించుకొని పోయిండు. అవద్దాన్ని ఏమనక ముందే ముట్టిన పట్టినాను బట్టే అవజ్జరు అయితే వాడలందరూ వచ్చి పొట్టు అందరు ఆడలు ఇట్లా కూడా ఉంటారా? బారు యోడో బీరో యోడో మామ బారుకెళ్ళే డారే యోడో తెలంగాణ తెలంగాణ వంశు చెట్టు ముందు తాగుబోతుల జోరే చూడు, తాగుబోతుల జోరే చూడు, తాగు. అరే ఎవరు ఇప్పుడు జాగింగ్ ఎత్తారు? ఇప్పుడు జాగింగ్ ఎత్తారు? ఈ జాగింగ్ లెక్క ఉందారా తాగుపోతాడా? ప్రాణభయంతో పరిగెత్తుతానా. అయ్యో అయ్యో అయ్యో, భయమా? నేను భయమా? నెవర్ డిసప్పాయింట్ ఇంటర్నేషనల్ వాకింగ్. ఆ బ్యాగులు ఏముంది? బంగారమా? బంగారం కాదు, సబ్బులు సర్పులు. వట్టి సబ్బులే సరుపులా? ఇంకేం అమ్మవా? అంటే అంటే బీర్లు ఇసుక లాంటిది. గసంటి అమ్మ నేను. ఎందుకు అమ్మవు? చట్టం చెప్పింది, చుట్టని చెప్పింది అమ్మద్దని. నాకు ఎవ్వరు చెప్పలే. అయితే నేను చెప్తానా, అమ్ముకో, విచ్చల విడి అమ్ముకో, నాకు ఉజ్జరించుకో. అసలు నీ బాధ ఏంద్రా? నాకు ముందే లేట్ అవుతుంది, నేను అమ్ముకోవాలి. అరే నాకు అమ్ముకోవయ్యా. అరే నువ్వేం కొంటావయ్యా? అరే చల్లటి బీరు లేదంటే విస్కీ, చల్లటి బీరు లేదంటే విస్కీ. విస్కా?
ఆ ఇసుక బుక్కురా సప్పుడేక అది షఫ్కు మాఫీ కానీ ముందు నాకైతే మందు కావాలి. ఆ ఏ ప్రభు. పంతులు గారు నమస్తే. పంతులు గుడి పెట్టుకుని గిడ ఎందుకు వచ్చిండు? పంతులు సంగతి చెప్తా. పంతులు నమస్తే. పంతులు లేడు, వీడు కూడా లేడు. నేను ఎటు పోవాలి? బారుకే పోవాలి. బారు చూడు బీరు చూడు మామ, బారు చెల్లె సారే చూడు. తెలంగాణ మంచు చెట్టు మంచు, తాగువ తెలంగాణ చూడు, తాగువ తెలంగాణ చూడు. అక్క సబ్బులు షాంపులు కొంటావా? ఫ్రీగా ఇస్తా అంటే నీ బ్యాగ్ కూడా కొంటా. ఫ్రీగా పినాయిల్ కూడా తీసుకునేటట్టున్నావుగా. ఫ్రీగా ఏదైనా తీసుకుంటా గానీ ఇస్తావా? నువ్వు ఫ్రీగా తీసుకునేటానికి ఉన్నావు కానీ నేను ఫ్రీగా చేయడానికి లేను. నాకేం ఉత్తగా అత్తలేవు ఇవి. ఓ అన్న ఛాయ్ జార్ ఉందా మరి? చార్జా లేదు. సబ్బులు షాంపులు బ్రష్లు ఇంకా కొన్ని సామాన్లు బ్యాగులు ఉన్నాయి. ఏంది బ్యాగులు ఇంకా కొన్ని సామాన్లు ఉన్నాయా? ఏది చూపెట్టన్నా, నాకు నచ్చితే తీసుకుంటా. మరి తక్కువ ధరకు ఇవ్వాలి. తక్కువకే ఇస్తా. సరే దీ మరి. గడుకోండి. అయ్యో వచ్చాడు సామాన్, నీకు నచ్చినవి తీసుకో. ఊది బస్తీలు. అరే ఇదంతా ఒకటే సెట్ ఇస్తావా అన్న? నువ్వు తీసుకుంటా అంటే మొత్తం తీసుకున్నా అద్దంటాను. ఇలాగ చెన్నో తీసినట్టున్నా. తీసుకుంటే డబ్బాలు సీలే ఉన్నాయి. ఇది అంత ఏంది కవర్ అంతా ఎనిగింది. ఎంతకి ఇస్తా చెప్తున్నా? బయటకంటే ఇక్కడికి తక్కువనే ఇస్తా. అదే అన్న ఎంతనో చెప్పు. అవి బయట 25 రూపాయలకి ఒకటి అమ్ముతారు, నేను 20 రూపాయలకి ఇస్తా తీసుకో. ఇగో ఒక్కొక్కటి చెప్పకన్నా, ఈ మొత్తం సెట్ తీసుకుంటా 100 రూపాయలకి. నీకే 100 రూపాయలకి అమ్మితే నేను మా సేటుకు నా జేబులోకి వెళ్ళియాలి. రాదక్క ఇద్దే. అన్న ఏ రాదక్క. అన్న అరే రాదక్క తీసుకో. వేరే కొనుక్కో. ఇంకేమున్నాయో చూపెట్టు. ఈ సబ్బులు మొన్ననే తెచ్చుకున్నా. నువ్వు ముఖం కానే కాదు కానీ ఇవన్నీ మరి రాదక్క. అవి ఊరికి అడగకి ఆగం చేయకు. చీ తక్కువ రేటుకి ఇస్తా అని పిలిచినా తక్కువ రేటు లేదు మను లేదు. తక్కువ రేట్ అంటే బయట కంటే రూపాయి తక్కువనే ఇస్తానా? ఏం రూపాయి తక్కువ ఇస్తానా అన్న? అంతకంతే పడుతుంది. ఏదో వంకలు పెట్టుకుంటే ఏదో చెప్తాను రేట్లు. ఇంత తక్కువ ఎవరు ఇయ్యరు. కొనుక్కపో. కొనుక్కుంటా ఏంది ధర్మానంలో పోయి మంచిగా కొనుక్కొచ్చుకుంటా. కొనుక్కపో. కొనుక్కుంటా. అక్క ఈ ప్రొడక్ట్స్ కొనరు. షాంపూలు దీపం నూనె మస్తు ఉంటాయి. సరే చూడు. అన్న చాపత్త సబ్బు కావన్నా? గివి మాకేందుకే, మా ఊళ్ళో 30 దుకాణాలు ఉన్నాయి అన్న. దుకాణం కంటే తక్కువ రేట్ ఇస్తానే తీసుకో. అద్దే నాకు అవి. నూనె తీసుకో. నూనెనా? ఏ దీపం నూనె గానీ ఈ ఎంటికలకి ఏమైనా నూనె ఇంటి? ఉంది కొబ్బరి నూనె ఇస్తావు. కొబ్బరి నూనెనా? చిన్నప్పటి ఉంది 100 డబ్బాలు వాడినా. ఇగో పోయేదే కానీ వచ్చింది ఏం లేదు. కొబ్బరి నూనె మంచి బ్రాండ్ కానీ ఇగో నేను వాడతలేనా, మస్తు గట్టిగా ఉంటాయి. ఏమోనే నాకు ఏదద్దు. ఇగో అన్న మరి అగరబత్తులు కావన్నా? నాకు అగరబత్తులు వద్దు, ప్లాస్టింగ్ బద్దులు వద్దు. నాకేమద్దు పో. పత్తుల పురుగు బాగా అయింది. నీడగా జిల్లు కత్తనే నడుతుంది. అన్న దీపం ఆయిల్ తీసుకో అన్న, మస్తు ఉంటది. దీపం నేనే తీసుకోవాలి, నాకెందుకు? ఇంట్లో పని చేస్తుంది అన్న తీసుకో. అద్దు ఎంత దానికి? తక్కువ రేట్. బయట 30 రూపాయలు ఉంటుంది, మన 25 రూపాయలకి ఇస్తాను. అద్దు నేనేం చేసుకుంటా కానీ సిగరెట్లు ఉన్నాయి. సిగరెట్ నాగలు ఉన్నాయి అన్న. ఓన్లీ కిరాణం మందమే.
ఏ బ్రాండ్ అయినా పర్లేదు, సిగరెట్లు ఏదో ఒకటి. లాస్ట్ కదా బీడ్ ఉందా? బీడ్ లేవన్నా బీడ్లు ఎందుకు అమ్ముతారా నువ్వు? అనవసరంగా ఎందుకు వేస్ట్? పచ్చంచి వాటి కొద్దిగా మీదికి ఏమన్నా పచ్చంచి వాటే బట్ట కనీసం అంబరి అలవాటు ఉంది. ఏమున్నారా మేము ఒక్కటి చక్కగా. అయ్యో అయ్యో అంబర్ కూడా లేదా? నా పత్తిలో వ్యాపారం ఇదేంది? పురుగు బాగాలి, దీన్ని ఢిల్లీలో అమ్మకరావాలి ఎట్లా వేసి, అప్పుడే రేట్ వస్తుంది. బాగా నమ్మకొచ్చినట్టున్నావుగా తమ్ముడు. ఎక్కడ అమ్ముకొచ్చుడే నా బొంద. ఒక్కటంటే ఒక్క ప్రోడక్ట్ సేల్ కాలే. నీకో దండం, నీ పనికో దండం. ఎట్లా చేస్తారన్న ఇటువంటి పనులు? ఎంఆర్పి రేట్ కంటే తక్కువ ఇస్తా అన్న ఒక్కరు కొంటలేరు. బేరం ఆవిడ ఎక్కువ, కొనుడు తక్కువ. అందుకే తమ్ముడు, పిలిచి పిల్లలిస్తే కులం తక్కువైనట్టు షాపుల కంటే మనం ఎంత రేటు తక్కువ అమ్మినా కానీ మన దగ్గర ఉన్నారు. కూర్చున్న కాడికి మనం తెస్తున్నాం అంటే తక్కువ రేటు కావచ్చు అని బేరం ఆడతారు. అదే షాపులో అయితే ఎంత రేటు ఉంటే అంత రేటు పెట్టి కొనుక్కుంటారు. ఈ రోజులలో సేల్స్ మ్యాన్ ని ఏదో అమ్ముకున్నట్టు అని సీపుగా చూస్తారు, కానీ ఏ వస్తువైనా అతి తక్కువ ధరలకే మన ఇంటికి తీసుకొచ్చి ఇచ్చే మంచి మనసుని గుర్తిస్తలేరు. అవ్వన్నా కరెక్ట్ చెప్పినావు. ఇటువంటి పని కాకుండా వేరే పని చూసుకుంటే అయిపోవా కదా? కొత్త కొత్తలో నాకు కూడా గట్టినే అనిపించింది, కానీ పోను అలవాటు అయింది తమ్మి. కస్టమర్లని ఏదో రకంగా కన్విన్స్ చేసి అమ్మేయలే అంతే. మనం ఎంత తక్కువ అమ్మినాలు బేరం ఆడతారు కదా అన్న. వాళ్ళు గంతే, మనం గింతే. అటువంటి వాళ్ళు 120 మంది ఉంటారు తమ్మి. పట్టించుకోవద్దు, మన పని ఏదో మనం చేసుకోవాలి. ఒకరోజు సేల్ అయితే ఒకరోజు సేల్ కావు, దాని గురించి టెన్షన్ తీసుకోవద్దు. నిజంగా ఎంతో ఓపికతో ఈ పని చేస్తారంటే మీ సేల్స్ మ్యాన్లకు దండం అన్న.